విష్ణు వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో ధర వాళ్ళ అమ్మని తీసుకొని విష్ణు దగ్గరకైతే వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంగా ధరాని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధర అయితే వాళ్ళ అమ్మని తీసుకొని విష్ణు దగ్గరకైతే వెళ్తూ ఉంటుంది. "ఏంటి విష్ణు అలా చూస్తున్నావు? నన్ను చూస్తే నీకు చంపేయాలన్నంత కోపంగా ఉంది కదా! అవకాశం వస్తే నన్ను చంపైనా చంపేస్తావు కదా నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే, "ఏంటి ధర ఇంత చీటింగ్ చేయడానికి నీకు సిగ్గుగా లేదు? నువ్వు ఒక ఆడదానివేనా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, "నా పిల్లల్ని అడ్డం పెట్టుకొని నా ఆస్తి మొత్తాన్ని లాక్కుంటావా? ఛీ! ఛీ! నీకు సిగ్గు అనేది లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర మాత్రం, "అవును విష్ణు, నాకు అటువంటివి ఏమీ లేవు. నేను నీ ఆస్తి మాత్రమే కోరుకున్నాను. ఆ ఆస్తి నాకు దక్కింది. అంతే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధర విష్ణు మాత్రం, "ఛీ! నువ్వేంటి ఇలాంటి దానివి" అని చెప్పేసైతే తన మీదకి కొట్టబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తనని ఆపుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధర అయితే తన దగ్గర ఉన్న రివాల్వర్‌ని తీసి, "ఏంటి విష్ణు, నన్నే బెదిరిద్దాం అనుకుంటున్నావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రివాల్వర్‌ని చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ధర ఇంతకు పూనింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధర మాత్రం, "నువ్వు ఇక పైన నా కాలు కింద చెప్పులాగే ఉండాలి" అని చెప్పేసైతే విష్ణుని చూసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధర్రాని కొట్టబోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.